అది అదే నేను ఫోన్ నంబర్లో గుర్తుంచుకోలేను కదా. అదే రే 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 అది నువ్వు 10 నంబర్లు తప్పేసి చెప్తే ఒప్పుకుంటా. ఆ. నువ్వు 9 నంబర్లు మాత్రమే కదా నొక్కావు. ఓ చివరి నంబర్ మర్చిపోయావా? సరే అయితే ఆ చివరి నంబర్ మర్చిపోయావు అనుకుందాం. 0 నుంచి 9వ నంబర్ దాకా మార్చి చేస్తుంటే ఏదో ఒకటి క్లిక్ అయ్యేది కదా, ఎందుకు చేయలేదు? నేను లెక్కల్లో వీక్రా. వచ్చి ట్యూషన్ తీస్తావా? ఇదిగో తీసుకో. మేమిద్దరం అబద్ధ పోటు మాత్రం అమ్మ మీద వెయ్యం. మా అమ్మ మీద ఒట్టేసి చెప్పాడు కాబట్టి నేను నమ్మొచ్చు, కానీ కోర్టు నమ్మదు. అందుకని ఒక స్ట్రాంగ్ అయిన పాయింట్ అవసరం ఉండింది వాడిని ఫరోలో తీయడానికి. నేను ముందులా నేనే చివరికి చూపించేందుకు నేనే విన్నా. వాడికి సమీరా గుర్తొచ్చేలా చేశాను ఏదన్నా చెప్తాడని, కానీ వాడు సింపతి సీన్ క్రియేట్ చేసి మళ్ళీ అక్కడికి వచ్చి ఆగాడు. నువ్వు కూడా తనలాగా నన్ను నమ్మకుండా బాధ పెట్టద్దురా. రే తమ్ముడు, నా కోసం ఒకే ఒకటి చేయరా. ఒకే ఒకసారి పరోలు అప్లై చేయరా. హైకోర్టు హైదరాబాద్లో వద్దురా, విజయవాడలో అప్లై చేయి. జరుగుతుందిరా. కుదరదురా. రే 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 హే నేను కావాలని చెప్పలేదురా. నేనే హైకోర్టులో అప్పీల్ చేయడం కోసం విచారించాను. లోయర్ కోర్టులో అప్పీల్ వేసి రిజెక్ట్ అయిన ఫెరోలు హైకోర్టులో అప్పీల్ చేసినా కూడా దొరకడం చాలా కష్టం అంట. మళ్ళీ అప్పీల్ వేసి టైం వేస్ట్ చేయాలని అనుకోవట్లేదురా. నేను వెళ్ళి అవ్వాల్సిన పని చూస్తాలే. దానికంటే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, సిగ్నల్. నిన్ను ఎలా అన్నా చంపి పాడేయాలని చెప్పి వాడు ఫుల్ పవర్ వాడినా వాడతాడు. తనతో అంత క్లారిటీగా మాట్లాడి నాతో హైకోర్టులో అప్పీల్ చేద్దామంటావేంటి? తను చేసింది ప్రొఫెషనల్ పర్సనల్ మీరు మర్డర్. అదే చెప్పారు మేడం. వాడు అలా చేశాడు. వాడు మనిషితో అంతా రెడీ అవుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నారా? ఏం లేదన్నా, అదే తనకంతా తెలిసిపోయింది కదా. అదిగో రే, వెళ్ళరా, వెళ్ళి తన్ని కంట్రోల్ తీసుకొచ్చే పని చూడుకో. వెళ్ళి పని చూడరా. సరే పో. లొంగుతుందా చూడలేదా, లొంగించు. అర్థమైందా? కరిగాలని సమీరా రేపు విషయం బయటికి రాకూడదని అది థర్డ్ పార్టీ సంఘటనగా మార్చి సరెండర్ అయ్యాడు. సార్ మీ అమ్మాయి పేరు చెప్పండి సార్. సమీరా ట్రీట్మెంట్ రిపోర్టు, వాళ్ళ నాన్న ఇచ్చిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎర్లీ ప్రూఫ్ గా సబ్మిట్ చేస్తే హైకోర్టులో హియరింగ్ కూడా తీసుకోవద్దన్న పరోల్ని హియరింగ్ కి పిలుస్తారని గిఫ్ట్ మరియా చెప్పారు. సమీరా, సమీరా,
ఏంటే ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఆగే. అయ్యో వీడా? సిస్టర్ ఒక్క నిమిషం. ఐ లవ్ యూ సిస్టర్. వావ్, ఇదేంటి పుదు టెక్నికా? అలాంటిదేం లేదు. ఒక నిమిషం రారా, ఒక చిన్న మ్యాటర్. ఓహో, కాపాడడానికి కొత్త టెక్నికా? అయ్యో అదే కాదు సిస్టర్. నువ్వెందుకు రావడానికి? అవును, నువ్వెందుకు నా సిస్టర్ పిలుస్తున్నావు? టెండర్ని రేప్ చేశారంట్రా. మీ అన్న తను చూడడానికి వెళ్తున్నాడు. పదరా వెళ్దాం త్వరగా. ఏమంటున్నావు? పద. ఏమైంది? రేయ్, రేయ్. దుర్మార్గుడు నిన్ను ఇలా చేసేసాడే. అయ్యో దేవుడా. అయ్యో అయ్యో నా జీవితం ముగ్గిపోలేకపోయింది. ప్లీజ్ అర్థం చేసుకుంటా. వాళ్ళకంటూ పోతాను సార్. అమ్మతో మాట్లాడు. నిజాన్ని కూడా అబద్ధం చేయాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.